ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో ఎందుకు బంధించాడో మీకు తెలుసా? సముద్రదేవుడు జగన్నాథుడి భక్తిలో లీనమై స్వామి పాదాల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించేవాడు. కానీ అలా ప్రయత్నించే ప్రతిసారి పూరీ నగరం అంతా సునామీ వచ్చినట్టు మునిగిపోయేది. ఇలా పదే పదే సునామీ రావడంతో గ్రామాన్ని కాపాడటానికి జగన్నాథుడు తన ప్రియభక్తుడైన హనుమంతుడిని పిలిచి, హనుమ, నాకు నీ సహాయం కావాలి. సముద్రదేవుడి అతి ప్రేమ వల్ల నా భక్తులకు ఆటంకాలు సంభవిస్తున్నాయి. నువ్వు ఇక్కడే సముద్రం ఒడ్డున నిలబడి పూరీ నగరాన్ని కాపాడాలి అని చెప్తాడు. అది విన్న హనుమంతుడు ఎంతో సంతోషించి సముద్రం ఒడ్డున కాపలాగా ఉంటాడు. దాంతో హనుమను చూసి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ పూరీ గ్రామంలో ఎక్కడైనా రాముడి పూజ జరుగుతుంది అంటే హనుమంతుడు పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్లిపోయేవారు. హనుమలేని సమయంలో మళ్లీ సముద్రం నగరం పైకి సునామీలా ముంచుకొచ్చేది. దాంతో జగన్నాథుడికి చాలా కోపం వచ్చి హనుమంతుడితో, మారుతి, నిన్ను ఎవరూ ఆపలేరు, నాకు వేరే దారి లేదు, నిన్ను కర్తవ్యం అనే గొలుసుతో కట్టేస్తాను అని చెప్పి పూరీ నగర సముద్రం ఒడ్డున ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో కట్టేస్తారు. ఆ ప్రదేశంలోనే బేడి హనుమంతుడి గుడిని కట్టించారు. ఆ గుడిలో ఇప్పటికీ బంగారు గొలుసుతో కట్టేసిన హనుమంతుడి విగ్రహం ఉంటుంది. అక్కడే ఉంటూ పూరీ నగరాన్ని సముద్రుడి నుండి కాపాడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.